ఇప్పుడు మీరేమో ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే కోరుతున్నారు. వాళ్ళేమో ఇక్కడ కూడా కాదు జర్మన్ జపాన్ భాషలు నేర్చుకోరి మీరు అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఈ మాటలు? జర్మన్ వెళ్ళాలన్నా జపాన్ వెళ్ళాలన్నా ప్రస్తుతం అయితే ఈ రాష్ట్రంలో నుండి అయితే చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అయితే అవసరం. అంటే ఇక్కడున్న విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వక ఇవాళ విదేశాలకు వెళ్ళండి ఉద్యోగాలు ఇప్పిస్తామనంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే కార్మికుడు అక్కడ ఉత్పత్తి చేసేటువంటి ఏదైతే వస్తువు ద్వారా అక్కడ ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతా ఇక్కడ ప్రభుత్వం అభివృద్ధి చేస్తా ఈ దేశ ప్రజలు అభివృద్ధి చెందుతారా? అసలు ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వమని అడిగితే విదేశాలకు వెళ్ళమని చెప్పేసి అంటే ఒక కార్మికులను ఉత్పత్తి చేసే కేంద్రం భారతదేశం ఏమన్నా కార్మికులను తయారు చేసి విదేశాలలో పని చేసుకుని పంపించడానికి ఉన్నాం మనం. మన దేశ టెక్నాలజీని అభివృద్ధి చేసి మన దేశంలోకి పెట్టుబడులు తీసుకొచ్చి మన దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. మన దేశంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లాంటి పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల కాలంలో తన అధికారంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి చూసే శాఖ నిధులు లేని పరిస్థితి ఉంటుందా? ఇవాళ ముఖ్యమంత్రి చూసే శాఖలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలకు డబ్బులు లేవు, మధ్యాహ్నం పోయిన విద్యార్థులకు డబ్బులు లేవు, అదేవిధంగా ఏదైతే మెస్ కాస్మెటిక్ ఛార్జీలు లేవు, ఇవాళ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లేవు. మరి ఏం చేస్తా ఉన్నావు? ఇవాళ ఏం చేసినావు? నువ్వు డబ్బులు ₹1 కూడా ఇవ్వకుండా ఈ డబ్బులన్నీ ఎడిపోతూ ఉన్నాయి. విద్యార్థులకు విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ 15% నిధులు ఇస్తా ఉన్నావు. 15% నిధులు ఇప్పటి వరకు నువ్వు మంజూరు చేయలేదు. 3 సార్లు బడ్జెట్ సమావేశాలు 6 సార్లు అయిపోయినాయి. ఇప్పటికే ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. 100% ఈ ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మీద చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేకపోగా తను ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నాడంటే తన అధికారంలో ఉండడానికి సిద్ధంగా లేడనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఏదో మసిబూసి మారడకాయ చేస్తామనంటే ఇక్కడ ఊరుకునేది లేదు. 3 సంవత్సరాలు అయిపోయింది. తన అధికారంలోకి వచ్చాక 100 రోజులలో సమస్యలు పరిష్కరిస్తా ఉన్నాడు. కానీ 3 సంవత్సరాలు అయినా తానే విద్యాశాఖ మంత్రి ఉండి విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం విద్యాశాఖ మంత్రిగా లేడు. విద్యారంగంలో మాత్రమే అక్కడో ఇన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ పేరుతో స్కూలు మూసేయాలి, ఆ ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి డబ్బులు తేవాలా, ప్రభుత్వాన్ని నడపాలనే చిత్తశుద్ధి తప్ప ఇక్కడ ఏమి వాళ్ళ అభివృద్ధి రంగం మీద చిత్తశుద్ధి లేకుంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టిస్తారు 200 కోట్లు పెట్టి అని చెప్పి ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు ఎందుకు ముందర వేసుకుంటారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తా అని చెప్పి శిలాపాలకాలు వాటింది. ఎక్కడన్నా ఒక స్కూల్ ప్రారంభించిండా? శిలాపాలకాలు వాటి డబ్బులు బడ్జెట్ అలాట్మెంట్ చేసి కమిషన్లు తీసుకొని ఆడ 4 మెటీరియల్ సప్లై చేసి అప్పుడు ఎక్కుకున్నాడు. 3 సంవత్సరాల నుండి ఒక స్కూల్ నువ్వు ఇప్పటివరకు ప్రారంభించినవా? ముఖ్యమంత్రి గారండి పోయి ఒక పెద్ద యూనివర్సిటీలో నూతన భవనం మంజూరు చేసినటువంటి ఓపెనింగ్ పోవాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు టెక్స్ట్ బుక్లు ప్రారంభించడానికి పోతా ఉన్నాడు. ఇదా మరి ముఖ్యమంత్రి చేయాల్సిన పని? కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదు, ఏం లేదు, కాలయాపన చేస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ ఉంది. ఈ పేరుతోటి కమిషన్లు దెబ్బేటువంటి పని చేస్తూ ఉన్నారు తప్ప ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకొచ్చి ఈడ కలర్లు పూసే ప్రయత్నం చేస్తాను. దీంతో మొత్తం విద్య మొత్తం ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాబోతా ఉంది. మొత్తం ఎన్ఈపీని ఇంప్లిమెంటేషన్ చేయాలన్నటువంటి భాగంగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కనుక కరెక్ట్ చిత్తశుద్ధి ఉంటే ఎన్ఈపీ గుజరాత్లో ఇంప్లిమెంటేషన్ అయింది. 98% నుండి 79%కి విద్యార్థుల హాజరు శాతం పడిపోయింది. ఒక్కసారి ఆ లెక్కలు తీయమనండి. ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదు. అందుకోసం ఎస్ఎఫ్ఐగా ఈ రోజు నాడు మహాధరణ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, యూత్ అంతా కాంగ్రెస్తోనే ఉన్నది అని యూత్ మీట్లు పెడతా ఉన్నాడు. యువత అంతా కాంగ్రెస్తో ఉన్నదా లేదా అనేది రేపు తేల్చుకుంటూ ఇంకా ఎంతో కాలం లేదు. నీకు అంతగానో చిత్తశుద్ధి ఉంటే ఇదే యువతకు ఇదే విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చెప్పన్నా, నేను కూడా మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తిని. నాకు విద్య మీద పూర్తి అవగాహన ఉన్నది, నమ్మకం ఉన్నది, వాళ్ళ మీద చాలా ప్రేమ ఉన్నది విద్యారంగం మీద అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం కాదు, బాధతో ప్రొఫెసర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చూసారు కదా మీరు కూడా, విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసినాం తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇంకా ఈ ఫీజు రియంబర్స్మెంట్ల మీద ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? విద్యను ప్రేమిస్తానన్న ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఉస్మానియాకు 1000 కోట్లు విడుదల చేస్తామని చెప్పి అక్కడ వచ్చిన తర్వాత మీరు నినాదం చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఇప్పటికి ₹1 అన్న మీరు విడుదల చేసిర్రా? ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో 9 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ 1000 సంబంధించిన ప్రొఫెసర్ పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా ఈ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోతే అక్కడ విద్య అనేది విద్యార్థులకు అందే అవకాశం ఉంటుందా? అక్కడ విద్యారంగానికి నిధులు కేటాయించకుండా విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా విద్యార్థులకు విద్యను ఏ విధంగా అందుతుందని చెప్పి విద్యను ఏ విధంగా ప్రేమిస్తామని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఈరోజు ఫీజు దీక్ష కార్యక్రమం అనేది మనం ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నాం. ఎందుకు ధర్నా చేస్తున్నాం? ఇవాళ 10,500
500 కోట్ల బకాయిలు ఇవాళ ప్రభుత్వం 3 సంవత్సరాల నుండి విడుదల చేయడం లేదు. ఇంకొక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే 1 సంవత్సరం బకాయిలు ఉన్నాయో వాటిని మేము విడుదల చేయమని చెప్పి మాట్లాడుతుంది ప్రభుత్వం. అసలు ఎక్కడ ఏమైనా చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. విద్యార్థుల బకాయిలు రాజకీయాలు చేయడం అనేది తగదు. రాజకీయాలు చేయకుండా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతుందో ఆ బకాయిలను కట్టాల్సిన అవసరము ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంటుంది. దాంతోపాటుగా ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కట్టాలి. ఎందుకంటే మేము పేద విద్యార్థులము, మధ్యతరగతిగా అంటున్నాం. మీరు కోట్ల రూపాయలకు పడగెత్తిన రేవంత్ రెడ్డి గారు మీరు పేద విద్యార్థి ఎట్లయితారు? మీరు పేద విద్యార్థి కాదు, నువ్వు మధ్యతరగతి విద్యార్థి అసలే కాదు, నువ్వు కార్పొరేట్కు నువ్వు అండగా నిలిచే వ్యక్తి కాబట్టి తస్మత్ జాగ్రత్త, రేపు నీ కుర్చీ కదిలే అవకాశం ఉంటుందని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాం. వెంటనే నువ్వు ఈ ఫీజు బకాయిలు ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ 10,500 కోట్ల బకాయిలను విడుదల చేయాలి. దాంతోపాటుగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పటికి విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి కూడా ఇప్పటికి కూడా స్కూళ్ళల్లో కనీసం వసతులు లేవు. ఇవాళ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే విద్యార్థులు వలవల అంటున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఎండకు ఎండుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించాలి, టెక్స్ట్ బుక్లను విడుదల ఇవ్వాలి, ఇవాళ నోట్బుక్లను ఇవ్వాలి. హాస్టళ్లలో ఇవాళ సమస్యలు కూడా తీవ్రతరంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి ఇక్కడి నుండే పుట్టగదులు తప్పాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. విక్రమార్క చెప్పిండు గతంలో నిజాం కాలేజ్ వేదికగా, నేను ఈ స్టూడెంట్ని, నిజాం కాలేజ్ స్టూడెంట్ని, నెలకు కొన్ని కోట్లు విడుదల చేస్తాం, ఖచ్చితంగా ఈ పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి మాట్లాడిండు కదా, మరి అది ఎంతవరకు వచ్చింది? ఇప్పటికీ ఆయన అనేక విషయాలు చెప్పారు. వాళ్ళు మాటలేమో కోటలు దాడుతున్నాయి తప్ప వాళ్ళ ఏదైతే పనేమో గడప దాడని పరిస్థితి మనం చూస్తున్నాం. బట్టి విక్రమార్క గారికి మేము ఏం చెప్తున్నామంటే, ఏదైతే అద్దె బకాయిలు ఇవాళ హాస్టల్ ఉన్న పరిస్థితి ఉంది, అద్దె బకాయిలు ఉంటే ఆ బకాయిలు ఉంటే దానికి తాళాలు వేసిన పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ ఘటన కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఇప్పటికి అనేక ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. అనేక ఇవాళ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామని చెప్పి చెప్తున్నారు. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతామని చెప్పి దానికి నిధులు కేటాయించమంటే ఇవాళ గుడ్డు ధర 8 రూపాయలు పెరిగితే ఆ గుడ్డు ఇవాళ ప్రభుత్వం ఇవాళ 5 రూపాయలు ఇస్తుంది. ఇంకో 3 రూపాయలు ఇవాళ ఈ విద్యార్థుల మీద భారం ఇవాళ పెంచుతున్న పరిస్థితి. గుడ్డు కూడా కనీసం గుడ్డు ఇవ్వని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే ఈ ప్రభుత్వం ఇక్కడ విద్యార్థులకు గుడ్లు ఇస్తలేరన్న ఆయనేమో, నేను ప్యూర్లీ నాన్ వెజిటేరియన్, వీక్లీ 7 days ఓన్లీ 24 hours చికెన్ తప్ప ఏం తినని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఉంది. చూడండి, మీరు అక్కడ ఏదైతే జరుగుతుందో మీకు అధికారులు ఉంటారు, అధికారుల నుండి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇవాళ అనేక పాఠశాలల్లో గుడ్లు పెట్టని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మధ్యాహ్న భోజనాన్ని రేపు ఎత్తేసే పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటుగా ఈ స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లు ఇప్పుడు ఏది ప్రభుత్వం ఇవ్వకుండానే దీన్ని కూడా ఎత్తేసే పరిస్థితి కూడా రేపు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటివి జరిగితే రేపు ఈ ప్రభుత్వానికి పుట్టబద్దలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఓడించే పరిస్థితి కూడా విద్యార్థి లోకం తీసుకుంటుంది. ఓడించి తీరుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.